సో ఇప్పుడు స్టూడెంట్స్ ఇంపాక్ట్ ఏంటి? ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే ఫీజ్ పే చేశారో ఆల్రెడీ ఓరియంటేషన్ క్లాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్ ఫేజ్ లో కూడా మీరు జస్ట్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ స్టూడెంట్స్ అనేది కూడా ఎక్కువ ఇంపాక్ట్ అవ్వదు అని తెలుస్తుంది. బికాస్ 30,000 సీట్స్ కే కాంపిటీషన్ కాబట్టి ఓన్లీ మనం ఎక్స్క్లూజివ్లీ సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడడం ఆర్ ఫైనల్ ఫేజ్ గురించి మాట్లాడడం అంటే ఎక్కువ ఇంపాక్ట్ ఈ లోకల్ నాన్ లోకల్ స్టేటస్ తో అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువగా కనిపిస్తుంది. సో మీరు ఫేవరబుల్ అవుట్కమ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు కోర్టు నుంచి. దీని వల్ల నీట్ కౌన్సిలింగ్ కూడా ఇంకా స్టార్ట్ చేయట్లేదు బికాస్ ఈ కేసెస్ అనేవి ప్యారలల్లీ నడుస్తున్నాయి. సో స్టూడెంట్స్ అందరూ ఏం చేయండి అంటే పానిక్ అవ్వకండి, ఒఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. ఏపీ వెబ్సైట్ లోనే మీకు కంప్లీట్ ఒఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మన తెలంగాణ వెబ్సైట్ లో కూడా ఇలా ఫీ రీంబర్స్మెంట్ గురించి ఆర్ ఫీ స్ట్రక్చర్ గురించి కోర్ట్ కేసు నడుస్తుంటే వాళ్ళు క్లియర్లీ నోటీస్ అనేది తెలంగాణ వెబ్సైట్ లో పెట్టారు. సిమిలర్ నోటీస్ మీరు ఏపీ వెబ్సైట్ లో కూడా చూడొచ్చు. సో మీరు కంటిన్యూస్ గా ఆ వెబ్సైట్ ని మానిటర్ చేస్తూ ఉండండి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో అలాట్మెంట్ వచ్చిందో మీరు కాలేజ్ కి వెళ్ళడానికి రెడీగా ఉండండి అండ్ ప్లాన్ అనేది చేసుకోండి. ఫైనల్ ఫేజ్ లో మారినప్పుడు అప్పుడు మీరు మళ్ళీ షిఫ్ట్ అవ్వచ్చు కావాలంటే. సో గెట్ రెడీ ఫర్ కాలేజ్ అండ్ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ రూమర్స్. ఇది మనకి ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్. హోప్ఫుల్లీ మనకి 3-4 డేస్ లో రెజల్యూషన్ అనేది వస్తుంది. రెజల్యూషన్ రాగానే మేము మీకు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది.